హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరరావు బాబుతో. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక వీడియో చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎలక్ట్రికల్ స్కూటర్తో నేను డ్యూటీకి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పాను కాబట్టి, ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్ నుండి నేను డ్యూటీ నుండి అయితే నా రూమ్కి అయితే వెళ్తున్నాను. అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ రోడ్డుపై నుండి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అనేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ యూరోప్లో అయితే అలా ఏం లేదు. ఎలక్ట్రికల్ స్కూటర్కి, సైకిల్కి, తర్వాత ఎలక్ట్రికల్ ఏవైనా చిన్న చిన్న వెహికల్స్కి అంతమందికి కూడా సపరేట్ రోడ్ అనేది ఉంటుంది. అలాగే వెహికల్ పెద్ద పెద్ద వెహికల్, కార్లు ఆ రోడ్డు కాకుండా దీనికి సపరేట్గా చూడవచ్చు. రోడ్డు పైన సింబల్ మనకి కనిపిస్తున్నాయి, దాని వైపు నుండి మనము వెళ్ళాలి. అయితే స్కూల్ పిల్లలు కూడా దీనిపై నుండే వెళ్తుంటారు. దానివల్ల ఏమన్నమాట, ఫ్యామిలీ ఎవరైనా కూడా చిన్నపిల్లలకి జడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వే అనేది సపరేట్గా ఉంటుంది. అయితే మీరందరూ కూడా గమనించినట్లుగా సిగ్నల్ అనేది ఉన్నట్లయితే మనం జెబ్రా క్రాసింగ్ అలాగే దాటాలి, లేదంటే దాటకూడదు. అయితే నేను ఈ వీడియో అనేది కొన్ని దగ్గర తీయడం జరిగింది. ఇది సిటీకి అవుట్ సైడ్, అదే సిటీ సెంటర్లో అయితే మనం ఏంటంటే రెడ్ సింబల్గా ఉంటుంది. సిటీ సెంటర్లో ఆ రెడ్ సింబల్గా మీద నుండి అయితే మనం వెళ్ళాలి. చూడొచ్చు, మీరు ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తాను. అయితే ఇక్కడ సిటీ సెంటర్లో నేను వచ్చాను, చూడొచ్చు. ఈ సిటీ సెంటర్లో అయితే చూడొచ్చు, ఇటుపక్క అటుపక్క గీతల మధ్యన రెడ్గా ఉంది. ఈ రెడ్ సింబల్ మీద నుండే వెళ్ళాలి. అయితే ఇక్కడ జెబ్రా క్రాసింగ్ దాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, ఎందుకంటే దాటామంటే సిగ్నల్ లేకుండా దాటామంటే సీసీ కెమెరాలో మనం అనేది రికార్డ్ అవ్వబడతాం. రికార్డ్ అయిన వెంటనే పోలీసులు వచ్చేసి ఆటోమేటిక్గా మన రూమ్కి వచ్చేసి మనకి తీసుకుని వెళ్ళిపోతారు. దానికి ఫైన్ అనేది కొంత విధిస్తారు. అందువల్ల అనమాట, ఏదైనా సరే ఈ యూరోప్లో సిగ్నల్ లేకుండా జెబ్రా క్రాసింగ్ దాటకూడదు. ఇప్పుడు చూడండి, రెడ్ సిగ్నల్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆగడం జరిగింది. అయితే బ్లూ సిగ్నల్ వచ్చిన వరకు, గ్రీన్ సిగ్నల్ వచ్చిన వరకు నేనైతే రోడ్డు దాటడానికి వీలు లేదు. చూడొచ్చు, ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఇప్పుడు వచ్చింది కదా, చూడొచ్చు, నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే వెళ్తూ ఒక పార్క్ని వీడియో తీసుకుంటూ కొద్దిగా లేట్ చేసి నైట్ టైం ఈ వీడియో చేసేటప్పుడు ఆ పార్క్ నైట్ టైం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొద్దిగా లేట్గా నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే చూడొచ్చు, ఈ పార్కు కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైం. అలాగా తినేసిన తర్వాత అలా వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే ఇలాంటి వీడియోలు, మరికొన్ని వీడియోలు నేను చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. అయితే మీరందరూ కూడా నా వీడియోలు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా వీడియోలని మరికొద్దిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోలు క్లారిటీ ఉన్నాయా లేవా ఏంటనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరికొద్దిగా మంచి వీడియోలు చేసి మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.